హాయ్ గాయ్స్! ది రివ్యూ ఆఫ్ 'భలే ఉన్నాడే'. సో, రాశిలోన వరుసగా సినిమా రిలీజ్ చేస్తూనే ఉన్నాడు భయ్యా. ఏమో మరి ఈ మధ్య కాలంలో సినిమా మీద సినిమా వస్తూనే ఉన్నాయి. కానీ సినిమాని ఎవరు దేకట్లేదు. వస్తున్నాయి, అలా పోతున్నాయి అంతే. మళ్ళా ఇంకో సినిమా ఈ 'భలే ఉన్నాడు'. సో, ఏంట్రా బాబు మాకి తలనొప్పి, జనాల పైన రివెంజ్ ఏమైనా ప్లాన్ చేషినా అనిపించింది. సినిమా అయితే చూశాను భయ్యా. సో, సినిమా ఎలా అనిపించింది ఏంటనేది రివ్యూలోకి వెళ్ళే ముందు నాకొక స్మాల్ రిక్వెస్ట్ చూడండి. లైక్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ స్టోరీ ఏంటంటే హీరోకి ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. అది నేను చెప్పను. అది స్పాయిల్ అవుతుంది. అదే ఒక మెయిన్ కాన్సెప్ట్. దాని చుట్టే సినిమా ఉంటది. కానీ మొత్తం కామెడీగా ఉంటది. హీరో డిఫరెంట్‌గా ఉంటాడు. పద్ధతిగా, లక్షణంగా ఎట్లుంటాడంటే అదో టైప్‌లో ఉంటాడు. సో, దాని చుట్టే తిరుగుతుంటది. 'రాజ్ తరుణ్' చేసిన రీసెంట్ టైమ్ మూవీస్‌లో ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సో, కామెడీగా నాకు చాలా బాగా అనిపించింది. కాన్సెప్ట్ కూడా డిఫరెంట్‌గానే ఉంది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బానే ఉంది. 'శేఖర్ చంద్ర' మ్యూజిక్ బాగుంది. హీరోయిన్ కూడా పెర్ఫార్మెన్స్ కూడా బానే ఉంది. సో, 'రాజ్ తరుణ్' అన్న లుక్ విషయంలో కొంచెం చిన్న పోరాడిలా కనిపిస్తుండు. ఆ లుక్‌లో క్లీన్ షేవ్ లుక్‌లో మీసం ఉండదు, గడ్డం ఉండదు. అది డిఫరెంట్ కాన్సెప్ట్‌కి ఆ లుక్‌కి సింక్ అయింది. బాగుంది. సో, సినిమా అయితే నాకు నచ్చింది భయ్యా. నవ్వుకొని బయటకొచ్చిన. 'రాజ్ తరుణ్' అన్నకి ఇది కమ్‌బ్యాక్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఇలానే డిఫరెంట్ సినిమాలు చేస్తూ పోతే బావుంటది. ఎంతసేపు ఆ పనికి మళ్ళా రొటీన్ సినిమాలు ఆడియన్స్ మీద బాంబ్ పేలిస్తే రిజల్ట్ అలా ఉంటది. కానీ ఈ 'భలే ఉన్నాడు' సినిమా అలా కాదు భయ్యా. డిఫరెంట్ కాన్సెప్ట్. డిఫరెంట్‌గా ట్రై చేసిండు 'రాజ్ తరుణ్' అన్న. సో, సినిమా అయితే నాకు నచ్చింది. సినిమాకి నా రేటింగ్ 3 స్టార్స్ ఔట్ ఆఫ్ 5 స్టార్స్. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీరు కూడా సినిమాని చూడండి. మీకెలా అనిపిందో కామెంట్ చేయండి. నా రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.